హరి గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీర్వేక్షణం సకారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీర్వేక్షణం సకారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ సూక్తాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఇందులో నారాయణ సూక్తము యజుర్వేద ఆరణ్యకంలోది. ఇది ఈ నారాయణ సూక్తంలో మొట్టమొదటి భాగం చెప్పుకున్నాం. అక్కడ ఆత్మతత్వం ఉన్నది. అక్కడ అయిన తర్వాత ఆత్మతత్వము, ఆత్మ ఎక్కడ ఉన్నది అంటే నీ యొక్క హృదయ కోశంలోనే ఉన్నాడు ఆత్మ అనేటువంటి విషయం అక్కడ తెలుసుకున్నాం. అయితే ఆ ఆత్మని దర్శించడం అనేటువంటి దాన్ని పుష్పము అనేది చెబుతున్నారు ఇక్కడ. దీన్ని అపాం పుష్పము అని అంటారు. ఈ అపాం పుష్పంలో ఏమిటంటే తెలుసుకోవాల్సినటువంటిది, నీవు ఆత్మ సాక్షాత్కారం పొందాలి అని అంటే షట్చక్ర భేదన చేసుకొని పొందటము అని అర్థం. అది అనగా ప్రతి చక్రము ఒక పుష్పము, ఇది అర్థం అనమాట. ఇవి ఎన్ని ఏమిటనమాట, పుష్పాన్ని కమలాలు అంటారు కదా, షట్కమలాలు అని అట్లా అంటారు. వీటన్నిటికి ఆధారం ఎవరు ఏమిటి అనేటువంటిది వస్తున్నది. ఏమిటి అని అంటే ఆధారం నారాయణుడు లేక జలములు. ఏమిటి జలములు అని అంటే మనకి ఈ జలములా కాదు, అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ జలములు మొట్టమొదటగా ఉన్నటువంటివి. అవి అంత దూరం వెళ్ళి ఆలోచన చేసుకోవాలి. అవి అలా అనమాట. దాని గురించి చెప్పుకున్నప్పుడు మొదటి మంత్రం చెప్పుకున్నాం, యో అపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఇది దీనిలో చెప్పుకున్నది ఏంటంటే ఈ పుష్పం గురించి ఎవరైతే తెలుసుకుంటాడో అతడు పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. పుష్పవాన్ అంటే సహస్రదళ పద్మం పొందినవాడు, అంటే ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాడు. అనగా అర్థం ఏమిటి, పరమాత్మను పొందినవాడు అవుతాడు ఒకటి. ప్రజావాన్ అని అంటే అర్థం ఏమిటంటే దీనిలో విశేషం ఏంటంటే ఆత్మవంతుడు అని అర్థం అనమాట. అనగా ఆత్మవంతుడు కూడా అవుతాడు అని అర్థం. ఇంకొక విశేషం ఏమిటంటే ప్రజావాన్ అంటే సంపదలన్నీ కూడా వచ్చినటువంటి వాడు, అంటే ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాడికి సంపదలు వనగూడుతాయి, సంపదలు కలుగుతాయి అని అర్థం. ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాడికి సంపదలు అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే సహజంగా మనం చెప్పుకునేటువంటి సంపదలు అనేటువంటి ఒకటి ఉన్నది ఇక్కడ అనమాట, సంపదలు అనేటువంటివి. ఇకపోతే ఇంకో దానిలో పశుమాన్ అనేటువంటి ఇంకో పదం వేశాడు. పశుమాన్ అని అంటే ఇంద్రియములను జయించిన వాడు అవుతాడు అని అర్థం. అంటే ఆత్మతత్వం తెలిసినటువంటి వాడు ఇంద్రియములను జయించిన వాడు అని అర్థం. అదే పశుమాన్ అంటే ఇంద్రియములు జయించినటువంటి వాడు అని అర్థం. మొట్టమొదట హెడ్డింగ్స్ చెప్తున్నాడు అనమాట. ఈ మంత్ర పుష్పాన్ని ఇదొక మాట చెప్పి, తర్వాత రెండో మాట చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. ఆ సహస్రదళ పద్మంలో ఉన్నటువంటి చంద్రమాన్, ఆ చంద్రుణ్ణి ఎవరైతే దర్శిస్తారో, చంద్రుడు అంటే 16వ కళ అది అర్థం. ఆ 16వ కళని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళందరూ కూడా పుష్పవాన్ అనగా ఈ పుష్పవాన్ ప్రజావాన్, అన్నిటికీ పుష్పవాన్ ప్రజావాన్ అని అంటారు. పుష్పవాన్ అంటే నారాయణుడు అని ఇంకొక అర్థం. అంటే నారాయణుడు జలములే నారాయణుడు, ఆ నారాయణుడు జలములలో ఉన్న పుష్పము అని అర్థం అనమాట. ఆ నారాయణుడు తెలుసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. విశేషించి ప్రజావాన్ పశుమాన్ భవతి, ప్రజావాన్ సంపదలు కూడా కలిగిన వాడు అవుతాడు, ఇంద్రియములు జయించిన వాడు అవుతాడు. ఎవరు, ఈ ఆత్మతత్వం తెలిసినటువంటి వాడు అని అర్థం. అంతవరకు అనేది చెప్పి ఇక దీని ఏవం వేద అని ఈ విధంగా తెలుసుకొని చెప్పి యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఈ విధంగా ఈ జలముల గురించి ఎవరైతే తెలుసుకుంటారో, జలములు అనేటువంటి నారాయణుడు, అన్నిటికీ మూలం ఎవరు, నారాయణుడు అదే అర్థం. దీని పేరే హెడ్డింగ్ ఏంటంటే నారాయణ సూక్తము ఇది. ఈ నారాయణుడు గురించి ఎవరైతే తెలుసుకుంటారో అదే అన్నమాట, వాళ్ళు ఏమతను ఆయతనం ఆయతనవాన్ భవతి.
అనగా జలముల యొక్క స్థానం అంటే నారాయణుని గురించి ఎవరైతే తెలుసుకుంటారో ఆ నారాయణుని గురించి తెలుసు. ఆ నారాయణుని గురించి తెలుసుకున్నారంటే నారాయణుడు జలములలో ఉన్నటువంటి సహస్రార కమలము అని అర్థం అనమాట. అలా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఆయతనవాన్ భవతి అనగా జీవన్ముక్తి పొందుతారు. చివరికి ఏం చెబుతున్నాడంటే ఆత్మతత్వం తెలుసుకునేటువంటి వాడు, ఆ దర్శనం చేసుకున్నవాడు ఆ పుష్పాన్ని వాడు జీవన్ముక్తి పొందుతాడు, బతికుండంగానే జీవన్ముక్తి పొందుతాడని హెడ్డింగ్స్ మాత్రం చెప్పాడు. ఇక క్రియా విశేషం తర్వాత చెబుతున్నాడు. అది అనగా ఆత్మతత్వం తెలుసుకొని ఆ పరమాత్మను తెలుసుకున్నటువంటి వాడు ఇక్కడ సగుణ రూపం ఒకటి చెబుతున్నాడు, నారాయణుడు అని. ఇది నిర్గుణంగా చెప్పుకునేటైతే నిర్గుణ పరబ్రహ్మం ఎట్లయినా సరే అన్నమాట. ఇక్కడ విశేషం అంటే మొట్టమొదటి అవ్యక్తం ఉన్నది. అవ్యక్తం అంటే వ్యక్త రూపం కాదు, ఏమీ లేదు. ఏమీ లేదు ఏముందండి? ఏమీ లేదు, కానీ పుష్పం మాత్రం కనబడుతున్నది. ఆ పుష్పం ఎక్కడ దేనిలో ఉన్నది? జలములలో ఉన్నది. మరి జలములో అనేటువంటి మరి మనకి ఈ జలముల కాదు, మనకు కనబడుతున్న పంచభూతాల జలాలు అంటావా, అవి కాదు. ఆ జలములు ఏంటో నారాయణ స్వరూపము. అది నారాయణ స్వరూపం. నారాయణుడు అంటే నీటికి నిలయమైనటువంటి వాడు అని అర్థం అనమాట. అది ఇక్కడ అన్నమాట. ఆ నారాయణుడి గురించి చెబుతా. ఆ నారాయణుడి గురించి ఎవరైతే తెలుసుకుంటారో అని చెబుతున్నారు, ఆ జీవన్ముక్తుడు అవుతాడు అని చెప్పి ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాడు. అది ఎప్పుడు అంటే అగ్నిర్వా అపామ ఆయతనం ఆయతనవాన్ భవతి. ఈ అగ్ని ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపోవ అగ్నే ఆయతనం ఆయతనవాన్ భవతి. ఇక్కడ వరుసగా షట్కమలాలు 6 పుష్పాలు వరుసగా చెప్పుకుంటూ వస్తే కింద నుంచి వస్తే దేవుడు మూలాధారం ఒకటి, మూలాధారం పైన స్వాధిష్టానము, ఆ స్వాధిష్టానం పైన మణిపూరకము, మణిపూరకం పైన అనాహతము, అనాహతం పైన విశుద్ధి, విశుద్ధి పైన ఆజ్ఞ. ఇది ఇప్పటికి ఆజ్ఞతోటి ఎంతవరకు వచ్చాం? 6 కమలాలకి వచ్చాం, 6 పుష్పాలకు వచ్చాం అనమాట. ఈ 6 పుష్పములు అన్ని కూడా అన్నిటికీ ఆధారమైనటువంటి వాడు ఎవరు? నారాయణుడు అనగా జలములు. జలములు అనేటువంటివి ఆధారము అనగా నారాయణుడు వీటన్నిటికీ ఆధారము. అదే మనకు లలితలో చెప్పుకునేటంటే అమ్మవారు ఆధారము వీటన్నిటికీ. లలితలోకి పోతేనేమో అక్కడ పేరు మారుతుంది. అది ప్రతి కమలంలోనూ అక్కడ మనకు లలితలో చెప్పుకునేటప్పుడు ప్రతి కమలంలోనూ అమ్మవారు ఆ కమలంలో ఉన్నటువంటి ఆ దేవత పేరుతో ఉంటుంది. అది అర్థం. పేర్లు మారుతుంటాయి అక్కడ. ఏది 6 కమలాలలో అనమాట. అక్కడ మనకు లలితలో అట్లా అనమాట. ఇక్కడ ఏం చెబుతున్నారు అని అంటే ప్రతి కమలంలోనూ అనే ప్రతి పుష్పంలోనూ దాన్ని ఆధారం చేసుకొని ఉన్నటువంటి ఆధారము ఆధేయం. ఇప్పుడు వరుసగా పైకి ఉన్నాం, కింద నుంచి మొట్టమొదటి ఏముంది అనమాట? ఆధారం, మూలాధారం పైన స్వాధిష్ట అట్లా ఉన్నాయి. మరి ఒకదాని ఆధారం కదా, మరి పై దానిలో నుంచి వస్తున్నాయి అని చెప్పారు కదా, ఆ వివరణం అంతా ఇస్తున్నాడు. ఆ వివరణ ఏంటి చెబుతున్నాడు అంటే అగ్నిర్వా అపామాయతనం. అగ్నిర్వా అగ్ని అపాం జలములకు ఆయతనం స్థానము. అది ఇప్పుడు ఏమిటనమాట? జలాలు కింద ఉన్నాయి, పైన అగ్ని ఉన్నది. పైన అగ్ని నిలబడాలంటే కింద జలాలు ఉంటేనే కదా నిలబడేది. ఈ వరుసగా దీని ప్రకారంగా అనమాట. భూమిపైన జలాల పైన అగ్ని అంటే అది నిలబడాలంటే అగ్ని నిలబడాలంటే జలాలు ఉండాలి, అగ్ని నిలబడాలంటే ఆ పై నిలబడి అది ఎట్లా స్థానము ఇట్లా అనమాట. ఆ విషయం ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒక్కొక్క కమలం గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏంటటువంటి దీనిలో ఆయతనం అంటే స్థానము. ఆ యొక్క స్థానము అగ్ని స్థానమును తెలుసుకున్నటువంటి వాడు అని అర్థం. అగ్ని స్థానమును తెలుసుకున్నటువంటి వాడు ఆయతనం అంటే స్థానము తెలుసుకున్నవాడు ఆయతనవాన్ భవతి, ఆ స్థానమునే పొందుతాడు అని అర్థం. అంటే అర్థం ఏమిటి? మూలాధారం అయిపోయింది, మూలాధారం స్వాధిష్టానానికి వచ్చాడు. స్వాధిష్టానానికి వచ్చిన తర్వాత స్వాధిష్టానంలో ఉన్నటువంటి శక్తిని పొందుతాడు అని అర్థం. అది ఇక్కడ సుందరకాండలో మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రం పైకి వెళ్తున్నాడు ఆయన. ఒక్కొక్క చక్రం అని అంటే అర్థం ఏంటి? మూలాధారం జయించాడు అని అంటే
జితేంద్రియుడు అయినాడు అని అర్థం. అది ఆ తర్వాత స్వాధిష్టానాన్ని జయించాడు అని అంటే అక్కడ ఉన్నటువంటిది స్వాధిష్టానంలో ఏవైతే ఉన్నాయో వాటిని జయించాడు అని అర్థం అనమాట. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కవి ఉంటాయి విశేషమైనటువంటి, వాటిని జయించాడని దీనిలో చెబుతుంటాడు అనమాట. మణిపూరకంలోనూ కొన్ని ఉంటాయి, ఆ విషయాలు దీనిలో చూస్తున్నాడు. ఈ విధంగా మొత్తము ఒక్కొక్కటి జయించుకుంటూ పోతుంటుంటే ఆ ఆ ఏదైతే ఆ కమలం ఉన్నదో ఆ స్థానాన్ని పొందినవాడు అవుతాడు. అంటే అక్కడ ఆ స్థానం యొక్క శక్తి వీడికి వస్తుంది అనమాట. అది అంటే స్వాధిష్టానానికి జయించుకొని ముందు వెళ్ళాడనంటే ఆ చక్రం యొక్క శక్తి వీడికి వచ్చేస్తుంది. ఆ శక్తి రాగానే అందుకనే దీనిలో మనకు సుందరకాండలో మైనాకుడు వచ్చాడు. మైనాకుడు వచ్చి నీకు పలహారాలు పెడతాను కూర్చోవా అన్నాడు. అంటే నాకొద్దు, నేను వెళ్ళిపోవాలి నేను అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి దానిలో? పైకే అట్లా కనబడుతుంటే నీ లక్ష్యం ఏమిటి? పరమాత్మ దర్శనం. ఇక్కడ మైనాకుడు అనేవాడు నిన్ను విఘ్నం చేయటానికి ఆశ చూపాడు, అది అర్థం. పైకి పోతున్నావు నీవు, పైకి పోతున్నావు అని చెడగొట్టడం, ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంకో రకం చెడగొట్టడం, ఇంకొక రకంగా పరీక్షించటం, అది అర్థం. లోపల అర్థాలు అది. ఆశ చూపించాడు, ఇగో నీవు కానీ పండ్లు పెడతాను తినవా కూర్చో అని అన్నాడు. కాదు, నాకు లక్ష్యం అక్కడికి వెళ్ళాలి, లంకలోకి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, అదే దృష్టి. అంటే అర్థం ఏమిటనమాట? వీడు సహస్రారానికి వెళ్ళాలనేటువంటి టికెట్ తీసుకున్నవాడు మధ్యలో దిగితే ఎట్లా? అది అట్లా ఒక్కొక్క చక్రంలో ఆ శక్తిని పొందుతూ ఉంటుంటాడు, అది చెబుతున్నాడు. అదే ఆయతనవాన్ భవతి, అది అర్థం అనమాట. అది ఒక్కొక్క చక్రంలో అట్లా విధంగా. అగ్నిస్థానము మణిపూరకము, అగ్నిస్థానము మణిపూరకము అంటే అగ్ని ఉండేది మణిపూరకంలో. ఇక్కడ జలములు ఉత్పన్నమగును అంటే అగ్ని నుంచి నీళ్లు పుట్టాయి, ఆ నీళ్ల నుంచి భూమి పుట్టింది. అట్లా జలస్థానము స్వాధిష్టానము, ఇక్కడ అగ్నితత్వం ఉత్పన్నం అవుతూ ఉంటుంది. జలస్థానం అంటే అగ్నిలో నుంచి నీళ్లు పుట్టాయి, ఆ నీళ్లలోంచి భూమి పుట్టింది. జలస్థానం వద్ద అగ్నితత్వము, ఈ విధంగా స్థానం వద్ద జలతత్వం ఉత్పన్నం ఒకదానికొకటి అవుతూ ఉన్నాయి అనమాట. ఇట్లా ఇవి వీటిని జయించటము అని అర్థం అనమాట. ఇది వీటిని జయించడం అంటే అర్థం ఏమిటనమాట? వీటిల్లో ఏమిటనమాట, మనకి ఇవి ఉన్నాయి. 2 చక్రాలకి ఒక్కొక్కటి ఏమిటి? బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. ఈ 3 గ్రంథులు మధ్యలో ఉంటాయి. అంటే ఏమిటనమాట? బ్రహ్మగ్రంథి ఏం చేస్తుంది అంటే ఈ జనన మరణములు అనేటువంటి ఉంటుంది. అది బ్రహ్మగ్రంథి అంటే సృష్టి చేస్తుంటుంది. బ్రహ్మగ్రంథి సృష్టి చేస్తుంటుంది అంటే సృష్టిని జయించటం అని అర్థం. అలానే విష్ణు గ్రంథి అనేట స్థితి సారం, అది జయించడం. అంటే అర్థం ఏమిటనమాట? త్రిమూర్తులను అంటే త్రిగుణములను అని అర్థం. చివరికి ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి వీడు త్రిగుణాలను జయించాలి, అది అర్థం. ఈ త్రిగుణముల రూపములే ఈ త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులే శక్తులే మనకు సరస్వతి, లక్ష్మి, ఇట్లా 3. అవే త్రికోణాంబ, త్రికోణాంతర దీపిక అని మనకు దీనిలో లలితలో వస్తుంది. త్రికోణాంబ 3 బిందువులు. ఆ 3 బిందువులు ఎవరనమాట? మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అని అర్థం. అంటే త్రిగుణములు అని అర్థం అనమాట. ఈ త్రిగుణములన్నీ ఎక్కడ వచ్చినాయి అంటే లోపల అసలు కేంద్ర బిందువు ఉంది. కేంద్ర బిందువు ఆ పరమాత్మ లేదా ఆ పరబ్రహ్మ మహిషి, అక్కడి నుంచి వచ్చినాయి. అట్లా అనమాట. అవి వచ్చినటువంటి ఆ 3 బిందువులు బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అనే దీనితోటి మనకు 6 చక్రాల్లో 2 చక్రాలు ఒకదాని చొప్పున ఉంటాయి. అనగా అర్థం ఏమిటన్నమాట? చివరికి వీడు ఈ 3టిని జయించేసేయాలి, త్రిమూర్తుల్ని జయించేసేయాలి. అంటే త్రిగుణములను, సృష్టి స్థితి లయములు 3టిని జయించాలి. అది ఇందులో ఉన్నటువంటి ఈ షట్చక్ర భేదంలో ఉండేటువంటి దీనిలో ఉండేటువంటి రహస్యం అసలు. అది ఇక్కడ ఆ విధంగా దీనిలో చెప్పేది అగ్నిర్వా అపామ ఆయతనవాన్ భవతి, ఈ అగ్ని ఆయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపోవా అగ్ని ఆయతనవాన్ భవతి.
ఎంత చెప్పినా అన్నిటికీ చివరికి ఆపు ఆపు అంటాడు. చూడండి, ఆపహ అంటే అర్థం నీళ్లు అర్థం. నీళ్లు అంటే అర్థం నారములు అనగా నారాయణుడు, అది అసలు అర్థం. అన్నిటికీ ఆధారమైనటువంటి వాడు నారాయణుడు అనేటువంటి భావన అన్నమాట. వీటన్నిటికీ నారాయణుడు అనేటువంటిది. చూడండి, మనం ఒకటి ఆధారంగా చూసుకుంటే ఒక నిచ్చెన ఉందనుకోండి, అటు కర్ర ఇటు కర్ర పెడతాం, మధ్యలో కట్టెలు పెడతాం, మధ్యలో పైకి ఎక్కుతాం, బాగానే ఉంది. నిచ్చెన అంటున్నాం అంటే అటు కర్ర ఇటు కర్ర మధ్యలో పెడితేనే నిచ్చెన అనేది, లేకపోతే ఎందుకు అంటాం దాన్ని? వాటికి ఆధారం అనేటువంటిది చూడండి ఎట్లా ఏర్పడుతుందో, ఒక శబ్దం ఒకటి ఏర్పడుతుంది. అట్లా నారాయణుడు అనేటువంటి ఆయన మూలము వీటికి, నారాయణుడే ఈ చలములు అని చెబుతూ, ఇందులో విశేషంగా దీనిలో ఏం చెబుతున్నాడు? ఇంద్రియములను జయించటం, అది విశేషమైనటువంటి దీనిలో చెబుతున్నాడు. ఈ ఇంద్రియాలను జయించడం అనేటువంటిది ఎలా అనంటే ఈ త్రిగుణాలను జయించాలి. ఇందా మనం చెప్పుకున్నాం చూడండి, సృష్టి స్థితి లయలు. దీనిలో ఎవరంటే ముగ్గురు త్రిగుణాలు. ఏమిటి? మూడు బిందువులు త్రిగుణాలు, సత్వ రజ తమో గుణాలు. ఇవి జయించాలి. ఈ మూడు మన శరీరంలో ఉన్నాయి. ఈ మూడు మన శరీరంలో ఉన్నంత కాలము ఆ పైన ఉన్నటువంటి అపాం పుష్పం ఏదైతే ఉన్నదో సహస్రార కమలంలో, ఆ పుష్పాన్ని చేరుకోలేడు. వీటిని జయించాలన్నమాట. అది దీనిలో చెప్పేటువంటి ప్రధానం అని చెబుతూ, దీనిలో తర్వాత ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఇక్కడి నుంచి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఇక్కడ వాయువు చెప్పాడు. వాయువు అనేటువంటిది ఏమిటి? హృదయ స్థానం. మరి వరుసగా మన పంచభూతాలు చెప్పుకుంటూ వస్తే ఆకాశము, వాయువు, వాయువు కింద అగ్ని, అగ్ని కింద నీళ్లు, నీళ్ల కింద భూమి. ఇది పంచభూతాల వరుస. ఈ పంచభూతాలకి వరుసగా ఈ కమలాలు. ఇట్లా ఇప్పుడు వాయుస్థానం వచ్చింది. వాయుస్థానం అనేటువంటిది ఎక్కడ ఉన్నది అని అంటే హృదయం, గుండె. ఆ గుండె స్థానం అనమాట అక్కడ వాయుస్థానం. అక్కడ ఉన్నటువంటి చక్రం పేరు అనాహత చక్రము. అది అనమాట అనాహత చక్రం. ఈ అనాహత చక్రం, ఇది అనాహత చక్రం అంటే అసలు అర్థం ఏంటంటే, ఏదైనా ఇప్పుడు మనం ఒకటి కదిలించాలి, ఒక మిషన్ కదిలించాలి అనుకుంటే ఏదో కరెంట్ స్విచ్ ఏదో వేస్తే కానీ గిరగర తిరగదు ఆ మిషన్. అంతే కదా, ఒక ప్రేరకం ఒకటి ఉండాలి. అట్లనే ఏదైనా చక్రం తిరగాలనుకోండి, మనం చేతితో గిరగిర తిప్పితే కానీ అది తిరగదు. అదంతా ఎందుకు తిరుగుతుంది? చూడండి, వాటంతటా అవి ఏమైనా తిరుగుతుంటాయి? అసలు ఏం తిరగవు. ఏదోగా మనం పని చేస్తేనే కానీ తిరగవు, దానంతా అసలు తిరగనే తిరగవు. అట్లనే దానికి వ్యతిరేకం మన శరీరంలో ఉంది ఒకటి. ఎవ్వరు దాన్ని తిప్పరు, ఎవ్వరు కదిలించరు, ఎవ్వరు అయ్యా కొట్టుకోవయ్యా గుండె అని ఎవడు అండు. జాగ్రత్తగా కనిపెట్టండి. ఇప్పుడు చెయ్యి ఉందనుకో, ఆ చెయ్యాలే అన్నీ చేయలేస్తుంది. కాలు లే పరిగెత్తుంటుంది. కళ్ళు మూసుకున్నాడు, కళ్ళు తెరవరా, కళ్ళు తెరుస్తాడు. చెవులు మూసుకోరా అంటే చెవులు మూసుకుంటాడు. ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇవన్నీ గుండె కొట్టుకుంటుంది. ఆ గుండె కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో, చాలా కాలం నుంచి పనిచేస్తున్నావు కానీ రెస్ట్ తీసుకొని ఒక రోజు మళ్ళీ రా ఆయన అంటే, ఆయన అయ్యే పని. గుండె ఎప్పుడు కొట్టుకోవడం మొదలుపెట్టిందో చూడు, ఎంత విచిత్రమైన. ఎవడన్నా ఉండి లోపల ఒకడు కూర్చొని ఒక మిషన్, కరెంట్ మిషన్ పెట్టి దాన్ని స్విచ్ పెట్టి ఆ స్విచ్ ఆన్ చేస్తున్నాడా? అది చాలా మందికి తెలియని విషయం ఇది. వాడు పొట్టలో ఉన్నప్పుడే గుండె కొట్టుకుంటున్నది వాడికి, అప్పుడే గుండె కొట్టుకుంటున్నది. ఈసారి భూమి మీదకి వచ్చాడు సరే, 80 ఏళ్ళు వచ్చి, కానీ ఏమాత్రం రెస్ట్ ఒక్క రోజన్నా ఇచ్చావయ్యా నువ్వు ఎంత కఠినాత్ముడివి. నీ శరీర అవయవాలన్నీ రెస్ట్ తీసుకున్నావు, కానీ నీ శరీర అవయవమే కదా అది, దాని మీద ఎంత కోపమే నీకు. అది అంటే అర్థం ఏంటి? ఆ హృదయం యొక్క విశేషం ఏమిటంటే దాని వెనక ఉన్నటువంటి వాడు ఒకడున్నాడు. వాడే ఎవడంటే
ఇదిగో నారాయణ సూక్తంలో నీవార సూకవత్తన్వి పీతాభాస్వత్యనుపమ తస్యా శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత. ఆ పరమాత్మ ఉండి ఆయన నేనున్నంత కాలం వీడు కొట్టుకుంటాడురా అని చెప్పాడు. నేనున్నంత కాలం నేనంటే అర్థం ఏమిటి? కరెంటు పోనటువంటి వాడిని నేను. మన కరెంటు పోగానే మొత్తం ఉదయాన్ని నేను కరెంట్ రా, పర్మనెంట్ కరెంట్ నేను, పర్మనెంట్ శక్తిని నేను. ఎంతకాలం నీకు ఎంతకాలం అయితే రుణం ఉంటుందో నీ యొక్క ఇది ఉంటుంది కదా, చేసుకున్నటువంటి సుకృత దుష్కృతాలు, ఆ తూకం దాని ప్రకారంగా తూకం చూస్తాం. ఆ తూకం చూసి ఏమండి 4 గ్రాములు పెచ్చుందండి అంటాడు, కాదు డబ్బులండి అంటాడు. అట్లా గ్రామం పెచ్చుందండి ఇదని అంటాడు. అట్లా నీ సుకృత దుష్కృతాలు ఏమాత్రం నలుసంతా కూడా ఎక్కువ తక్కువ సరిగ్గా సమం లెక్క కట్టి మరి నిమిషాలు, డేట్లు, సెకండ్లు అంత ఇచ్చేసేసి కరెక్ట్ బ్యాలెన్స్ చేసేసాను అని నేను అంటున్నాడు. ఆ లోపల ఉన్నటువంటి ఆ హృదయాన్ని లోపల కూర్చొని ఉన్నాడు ఆయన. ఆయన పని అది. కాబట్టి నాకేం పక్షపాతం లేదు, నాకు పక్షపాతం ఏం లేదు. నువ్వు నాకు అన్నం పెట్టినా అన్నం పెట్టకపోయినా, పూజించినా పూజించకపోయినా, అంటే దేవుడికి నైవేద్యాలు పూజలు ఇదేని అర్థం. చేసిన ఏం చేసినా నాకేం అక్కర్లేదు. నేను నీవు ఎంతైతే ఉన్నదో అంతే, నువ్వు ఎంతైతే సంపాదించావో అంతే నేను ఇచ్చేస్తా, అంతే. ఇట్లా ఉంటుంది అనమాట. ఇది అంత విశేషం అనమాట. దీనిలో ఆ లోపల ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఈ 6 చక్రాలు ఉన్నాయి చూశారు. ఈ 6 చక్రాల మధ్యలో 3 ఏంటి గ్రంథులు, బ్రహ్మ గ్రంథి, విష్ణు 3 గ్రంథులు ఉన్నాయి. గ్రంథి అంటే ముడి అని అర్థం. వీటిని దాటి చక్రాలతో పాటు వీటిని కూడా దాటాలి. ఆ దాటి పైకి వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు వరుసగా వాయుర్వా అపాం ఆయతనం ఆయతనవాన్ భవతి. వాయువు అంటే అర్థంలో హృదయ స్థానానికి వెళ్ళాడు. ఆ హృదయ స్థానానికి వెళ్ళి అక్కడ కూడా దాటాలి. అక్కడ వాయుస్థానానికి అక్కడికి వెళ్ళినటువంటి వాడు కూడా అక్కడి నుంచి కూడా దాటి ఆ తర్వాత వాయువు అయిపోయిన తర్వాత ఆకాశం ఉన్నది. ఆకాశ స్థానానికి వెళతాడు. ఆకాశ స్థానం ఏది అంటే ఆకాశం విశుద్ధి చక్రం. ఓకేనా? ఆకాశము విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రం ఆకాశం విశుద్ధి చక్రం. దీనిలో అదే అనమాట, ఆకాశం విశుద్ధి చక్రం. ఇక్కడ ఆజ్ఞా చక్రం వేరు, విశుద్ధి చక్రానికి వెళ్ళాడు. ఇక్కడ విశుద్ధి చక్రంలో ఏమిటనమాట, అక్కడ స్వరాలు అనేటువంటివి ఉంటాయి అనేటువంటిది ఉన్నది ఇక్కడ అనమాట విశుద్ధి చక్రంలో. ఈ అర్థం ఏమిటి? విశుద్ధి అంటే మొత్తం నిర్మలం అయిపోయినది, వీడికి ఏమి మలినాలు లేవు, అది అర్థం. ఏం మలినాలు? వికారాలు కానీ ఇవి కానీ ఏమీ లేవు. మలినాలు అంటే ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, ఇటు అనేకమైన ఉన్నాయి కదా, రాగద్వేషములు, ఇటువంటి మలినాలు, ఇవి మలినాలు. ఈ మలినాలని అంటే పూర్తిగా శుద్ధము, పూర్తిగా తెలుపు, శుద్ధ స్ఫటిక సంకాశం అక్కడ అది. అందుకనే మనకు శుద్ధ స్ఫటిక సంకాశం కాబట్టి మన కంఠంలో ఉన్నటువంటిది ఒక స్వర పేటిక ఉన్నది. స్వర పేటిక, పేటిక అంటే పెట్టె. ఈ స్వర పేటిక ఏమిటనంటే అది ఎంత శుద్ధంగా ఉంటే, నిర్మలంగా ఉంటే ఆ లోపల నుంచి వచ్చేవి వాక్కులన్నీ అంత నిర్మలమైనటువంటి తేజోవంతమైన వాక్కులు బయటకు వస్తాయి. ఆ పెట్టెకంతా మరి మురికితోటి ఉంది అనుకోండి, అంతే. అంటే నీ నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలు ఎప్పుడు చూసినా సరే ఆ స్వరపేటికలోంచి వచ్చేవి అజ్ఞానానికి సంబంధించినవి. ఇక చెప్పే పని రకరకాలు అక్కడి నుంచి వచ్చేవి. అంటే మలినాలతోటి నీ యొక్క శరీరం ఎక్కడి నుంచి, కింద నుంచి, కింద ఏంటి ఉన్నటువంటి మూలాధారం నుంచి నీవు పైకి విశుద్ధి చక్రం దాకా వచ్చేదాకా ఈ చక్రాలన్నీ మలినాలతోటి ఉన్నాయి. ఆ మలినాలతోటి ఉన్న చక్రాలతో, ఆ మలినాలతోటి ఉన్నటువంటి వాటిని ఈ స్వరపేటకు బయటికి పంపిస్తుంది. కాబట్టి ఇక్కడ విశుద్ధి చక్రం దగ్గరకు వచ్చేటప్పటికి పూర్తిగా ఏం కావాలి? నిర్మలమైపోవాలి, అది అర్థం. అది
అది నిర్మలం కాకుండా ఉంటే మాత్రం పైకి వెళ్ళలేడు. ఒక్కొక్కటి జయించుకుంటూ వస్తుంటే నిర్మలం అవుతాడు. జయించాడంటే నిర్మలం అయినట్టే. జితేంద్రియ వసుమాన్ అంటే జితేంద్రియుడు అని అర్థం అనమాట. అని ఇక్కడ హృదయ స్థానం అన్నది చూశారు. ఈ హృదయ స్థానం దగ్గర అనాహతము, ఆ పైన ఉండేటువంటిది విశుద్ధి చక్రము. ఇక్కడ వాయువు స్థానమే అనాహతము. కాబట్టి ఈ అనాహత చక్రాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో ఆ అనాహత చక్రానికి ఆధారమైనటువంటిది ఏది అనే అర్థం. ఒకదాని ఆధారం. అనాహతానికి కింద ఏమంటే అగ్ని ఉన్నది ఆధారం. అంటే అర్థం ఏంటి? పైది నిలబడాలంటే కింద నిలబడాలి కదా, కింద ఉండాలి కదా. అట్లా ఒకదానికి ఆధారం. అది తెలుసుకున్నటువంటి వాడు ఏవేవం వేద యోపమాయత ఆయతనవాన్ భవతి. అలా తెలుసుకున్నవాడు, ఆ స్థానం తెలుసుకున్నటువంటి వాడు ఆ స్థానాన్ని పొందుతాడు. అంటే విశుద్ధి చక్రాన్ని పొందుతాడు. విశుద్ధి చక్రం యొక్క శక్తిని పొందుతాడు అని అర్థం. అది ఒక్కొక్క చక్రం యొక్క శక్తిని పొందుతాడు. ఆ శక్తి అంటే ఒక్కొక్క చక్రంలో అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఉంటుంది. ఆ శక్తిని పొందుతాడు అని అర్థం. అందుకనే మన వాళ్ళు ఏం చెబుతారంటే కొంతమంది ఉంటారు చూడు, యోగులు ఉంటారు. ఈ షట్చక్రాలని గురించి భేదించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది ఒక 2 చక్రాలు దాటుతారు అనుకుందాం, ఒక మణిపూరకం ఏమో దాటుతారు. ఆ దాటేటప్పటికి కొంత శక్తి వస్తుంది వాళ్ళకి, బలం, ఒక సంపదలాగా బలం. ఆ వచ్చినప్పుడు వాళ్ళు అప్పటికి కాలం అయిపోతుంది వాళ్ళకి. కనుక అర్థం ఏంటి? శరీరం వదిలేస్తారు, అయిపోయింది. వదిలేసి తర్వాత ఇంకో జన్మ తీసుకుంటారు. ఈ జన్మ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే నీవు ఏవైతే ఈ 2 చక్రాలు వలన సంపాదించిన శక్తి ఏదైతే ఉందో ఈ శక్తితో మహత్యాలతో ఉంటారు. ఈ శక్తితో కొన్ని మహత్యాలతో ఉంటారు. నీవు ఉదాహరణగా ఇప్పుడు సత్యసాయిబాబా ఉన్నారనుకోండి. ఆయన మనిషే, అందరి మాత్రం మనిషే కదా. ఆయన కూడా చిన్నప్పుడు మనిషి ఉన్నాడు, అట్నే ఉన్నాడు కదా. మరి ఏదైతే మొత్తం మీద మన ప్రపంచంలో 100 దేశాల్లో ఆయనకి ఏమంటారు మందిరాలు నుండి భక్తులు చాలా మంది ఉన్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఆయన దగ్గర ఆయన ఉపన్యాసం చేస్తున్నాడు, చాలా మంది వస్తారు, వింటుంటారు, బ్రహ్మాండంగా. మరి ఎక్కడి నుంచి వచ్చింది? మరి అందరికి లేదే, అంత ఎవరికి లేదే మరి. అట్లా ఇంకొకరు మహర్షులు ఇట్లా వాళ్ళు ఏం చేశారు? ఆ శక్తిని ఈ జన్మలో ఉపయోగించుకుంటారు. డబ్బుల్ని సంపాదించుకున్న డబ్బుల్ని ఉపయోగించేసేసుకున్నారు. అది కొంతమంది ఏంటంటే ఉపయోగించుకోకుండా ఆ డబ్బులతోటి ఇంకాల్సిన డబ్బులు సంపాదిస్తారు. అంటే అర్థం ఏంటి? ఎక్కడ ఏ చక్రం దగ్గర ఆగారో అక్కడి నుంచి పై చక్రాలకు వెళ్ళిపోతుంటారు. అది వీళ్ళు మహర్షులు. వీళ్ళు మనకి కనబడరు. ఈ ప్రపంచంలో, ఇహ ప్రపంచంలో ఉండరు వాళ్ళు. ఇహ ప్రపంచంలో తిరగరు వాళ్ళు. అది వాళ్ళ తేడా అనమాట. అదనమాట దీనిలో విశేషం. అదే కాబట్టి షట్చక్ర భేదన అనేటువంటిదే ఇందులో ఈ మంత్రపుష్పంలో చెబుతున్నాను. షట్చక్ర భేదం చేసి ఆ పరమాత్మ దర్శనం, ఆ సహస్రారంలో ఉన్న పరమాత్మ దర్శనం అని ఆ విషయాన్ని చెబుతూ ఇక్కడ మనం విశుద్ధి చక్రం దగ్గర శుద్ధంగా ఉంటేనే అర్థం. అనగా పూర్తిగా అన్ని వికారాలు గాని తత్వాలు గాని, అంటే 24 తత్వాలు, ఇవి అన్ని వదిలేసినటువంటి వాడు అప్పుడు విశుద్ధి. అంటే 24 తత్వాలు అంటే పంచభూతాలు ఒక 5 ఉన్నాయి కదా, ఇంద్రియాల తత్వాలు, తన్మాత్ర తత్వాలు, అలానే అంతఃకరణ చతుష్టయము, మొత్తం కనబడుతూ 24 అవుతాయి. ఇవన్నీ కూడా వదిలేస్తాడు. విశుద్ధి దగ్గర పోయేటప్పుడు నిర్మలం అయిపోతాడు. అక్కడికి వెళ్ళంగానే ఆ పైన ఆజ్ఞాచక్రం దగ్గరికి పోతున్నాడు. ఆజ్ఞాచక్రం దగ్గరికి పోవటం అనేటువంటిది తర్వాత ఇది వస్తున్నాడు. యో అసౌ వై తపన్నాయతనం, అసౌ వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి. యో అముష్య తపత ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. అపో వా అముష్య తపత ఆయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి.
ఇక్కడికి ఆజ్ఞాచక్రం, ఇక్కడికి వచ్చాడు, విశుద్ధి చక్రం దగ్గరకు వచ్చాడండి. ఆ చక్రం వచ్చిన తర్వాత ఆజ్ఞాచక్రం ఉంది. అక్కడికి రాగానే ఎవరు కనపడుతున్నారు అని అంటే ఈయనకి సూర్యుడు కనపడుతున్నాడు. సూర్యుడు యొక్క స్థానం ఏమిటి? అదిగో మనకి ఆజ్ఞాచక్రం. అదో బొట్టు పెట్టుకుంటున్నాం, అది సూర్యుడు కనపడుతున్నాడు ఆజ్ఞాచక్రం అంటే అర్థం ఏంటి? సూర్యుడు కనపడుతున్నాడు అంటే అంతటి వెలుగు ఇస్తున్నాడు, జ్ఞానం వెలుగు ఇస్తున్నాడు శక్తి. అక్కడికి కనపడుతున్నాడు, అక్కడ ఏడండి. ఇక్కడి నుంచి అసలు ప్రయాణం ఉంది. ఎక్కడి నుంచి? సూర్యుడి దగ్గర నుంచే అసలు సహస్రార కమలంలో ఉన్నటువంటి వాటికి ఇవ్వడానికి అసలు ప్రయాణం అంతా ఇక్కడ ఉంది, అది కూడా వస్తుంది. ఇప్పుడు దీనిలో ఏం చెబుతున్నాడంటే అసోవై తపన్నపామ ఆయతనం ఆయతనవాన్ భవతి. తపనః అంటే సూర్యుడు. ఈ ప్రజ్వలించుతున్నటువంటి సూర్యుడు అపాం జలముల యొక్క ఆయతనం స్థానము. అందరూ జలముల యొక్క స్థానము. వీళ్ళందరికీ స్థానం ఎవరు? జలములే, నారాయణుడే స్థానము, ఇది ఆధారం. ఆయతనవాన్ భవతి, సూర్యస్థానం పొందినటువంటి వాడు అంటే ఆజ్ఞాచక్రం దాకా వెళ్ళాడు అది అర్థం. ఆజ్ఞాచక్రం దగ్గర అక్కడ కూర్చున్నాడు ఈ సాధకుడు. అక్కడ ఉంది అముష్య తపత, జ్వలించుతున్నటువంటి ఆ సూర్యుని యొక్క ఆయతనం వేద, ఆ స్థానము, ఆ సూర్యుడు ఆజ్ఞాచక్రంలో ఉన్నాడు అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు సూర్యస్థానమును పొందుతాడు. అనగా సూర్యస్థానం అంటే ఆజ్ఞాచక్రాన్ని వశం చేసుకుంటాడు, అది అర్థం. ఆజ్ఞాచక్రాన్ని వశం చేసుకున్నాడు, 5 చక్రాలను గెలిచాడు, 6వ చక్రాన్ని వశం చేసుకున్నాడు అని అర్థం. ఇక్కడ కూర్చున్నాడు. అసలు చక్రంలో సహస్రారం ఉంది, అక్కడికి పోవాలి. ఇక్కడి నుంచి చెబుతున్నాడు ఇక్కడ ఏమిటి విశేషం తెలియదు అని చెబితే ఇక్కడ ఈ విధంగా చెప్పిన తర్వాత ఆ తర్వాత ఏం జరుగుతున్నది అంటే దీనిలో సూర్యుడి దగ్గర నుంచి ఆజ్ఞ చక్రము, ఆ పరిధిలోని నేత్రము, నేత్రం అంటే మనం కంటి యొక్క స్థానం, ఇదే సూర్యస్థానం. ఆజ్ఞాచక్రము నుంచి సహస్రారం వరకు గల స్థానమును ఏం భాగాలతో ఉన్నాయి? ఈ భాగాలుగా ఉన్నాయి. ఏమిటంటే సూర్యుడు, సరే సూర్యుడు చెప్పుకున్నాం, చంద్రుడు, తర్వాత నక్షత్రములు, ఈ 3 భాగాలు స్థానాలతోటి ఉన్నాయి. ఈ 3 భాగాలను దాటాలి. సూర్యుడి దగ్గరకు వచ్చావు, సూర్యుడి దగ్గర నుంచి చంద్రుడి దగ్గరికి పోవాలి. సూర్యుడి దగ్గర నుంచి చంద్రుడు, అది ఆ విషయాన్ని దీనిలోకి వస్తున్నది అనమాట. దీనిలో చంద్రమావా అపామాయతనం ఆయతనవాన్ భవతి, చంద్రమావా అపామాయతనం ఆయతనవాన్ భవతి, యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి, ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. చంద్రమావా, చంద్రుడు. మనకు చంద్రుడు అంటే మనకు కనబడుతున్నాడు చంద్రుడు అని అనుకుంటాం, కాదు. మనకు కనబడుతున్న చంద్రుడు కాదు. ఏమిటి మరి ఇక్కడ ఈ చంద్రుడు అంటే? చంద్రమా సర్వ వికారములు పోయినప్పుడు శుద్ధ సత్వగుణ అమృత కిరణుడు. అది ఒక అమృత కిరణుడు అక్కడ కనబడుతున్నాడు, ఒక అమృత కిరణం కనబడుతున్నదండి. చంద్రుడు ఎట్లుంటాడు? గుండ్రంగా ఉన్నాడు, మధ్యలో ఒక నలుపు చుక్క ఒకటి కనబడుతుంటుంది మనకు చంద్రుడిలో, అది నచ్చుందండి, ఆ నచ్చున్నాడు అట్లా అనమాట. ఇక్కడ ఆ చంద్రుడు కాదు ఇక్కడ చెబుతున్నది. మన దీనిలో మన శరీరం అంటే అర్థం మన ఆజ్ఞాచక్రం పైన సహస్రారం మధ్యలో ఉన్నటువంటిది అని అర్థం చెబుతున్నాడు. అదేమిటనమాట? చంద్రకిరణం ఒకటి ఉన్నది. ఆ చంద్రకిరణం ఏమిటంటే శుద్ధ సత్వం కలిగినటువంటిది ఆ చంద్రుడు అది అన్నమాట. దీన్ని ఈ చంద్రఖండం మనకు దీనిలో లలితలో వస్తాయి. ఏమిటనమాట? అగ్నిఖండము, సూర్యఖండము, చంద్రఖండము అని 3 ఖండాలు వస్తాయి. మీకు రాబోయే దాని తర్వాత కూడా వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు సూర్యఖండం, ముందు అగ్నిఖండం దాటాడు, సూర్యఖండం దీనిలో ఆజ్ఞాచక్రంలో వచ్చాడు, ఇప్పుడు చంద్రఖండం దగ్గరకు వచ్చాడు. అది ఆ చంద్రఖండం అనమాట. ఇక్కడ అదే చెబుతున్నాడు. ఏ విశేషం అంటే ఏంటంటే ఈ చంద్రస్థానమును దాటినటువంటి వాడు అని అర్థం. అది ఈ చంద్రస్థానాన్ని వెళ్తాడు, సూర్యస్థానం నుంచి చంద్రుడి దగ్గరికి వెళతాడు అని. సర్వ వికారములు పోయిన శుద్ధ సత్వగుణం ఉన్నటువంటి ఒక కిరణము ఉన్నది, అదే
చంద్రుడు వంటి కిరణము, ఆ కిరణమును పొందుతాడు. అక్కడికి చంద్రుడిలోకి కలిసిపోయినాడు, సూర్యుడి దగ్గర నుంచి చంద్రుడిలోకి వెళ్ళాడు. ఇది ఆ విషయమే చెబుతున్నాడు. చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆ వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. చంద్రమాప అంటే చంద్రుడే అపాం జలముల యొక్క ఆయతనం, స్థానము. ఆయతనవాన్ భవతి, చంద్రస్థానం పొందినటువంటి వాడు చంద్రస్థానాన్ని పొందినవాడు అవుతాడు. అంటే అక్కడ దాకా ఆ శక్తిని పొందుతూ ఉన్నాడు, ఒక్కొక్క శక్తిని పొందుతూ వస్తూ ఉన్నాడు పైకి. ఎవరు? సాధకుడు. చంద్రమస చంద్రుని యొక్క ఆయతనం, స్థానం. ఇట్లా చంద్రుని యొక్క స్థానం దగ్గర కూర్చున్నాడు. ఆజ్ఞాచక్రం నుంచి దాటిపోతూ ఉన్నాడు. ఎక్కడికి? సహస్రారానికి. అది అర్థం. మనం లలితలో వస్తుంది, ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి సహస్రారానికి పోవటానికి 8 మెట్లు ఉంటాయి. ఆ 8 మెట్లు ఎక్కితేనే కానీ లోపల అమ్మవారిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంతవరకు చెబుతున్నాడు దీనిలో. దానికి నేను ఎట్లా అనమాట, ఇక్కడ చంద్రుడి సూర్యుడిని దాటి చంద్రుడికి వచ్చాడు, చంద్ర స్థానం దగ్గరికి వచ్చాడు. ఈ చంద్రస్థానానికి వచ్చినటువంటి వాడు చెబుతున్నాడు, వీటన్నిటికీ ఆయతనవాన్ ఎవరంటే జలములు. జలములు అంటే నారాయణుడు. ఆ నారాయణుని తెలుసుకున్నటువంటి వాడు అని ఈ విధంగా ఇంతవరకు చెబుతూ చంద్రస్థానం చేరేసరికి మనస్సులోని అన్ని వికారాలు పోతాయి. ఒకటి. రెండోది, చంద్రుడు తన అమృత కిరణములతో ఇక్కడ 72,000 నాడులు అనేటువంటిది మనకి ఎక్కడొచ్చింది? దీనిలో వచ్చింది. ఏదంటే మనకి కఠోపనిషత్తులు వచ్చాయి. 72,000 నాడులలో అమృతము ప్రవహిస్తుంది. ఏది? ఆ సహస్రారములో ఉన్నటువంటి చంద్రబింబం నుంచి 72,000 నాడులు ప్రవహిస్తుంటుంది అని అక్కడ వచ్చింది. అట్లనే ఇక్కడ ఎక్కడ చేరాడు అంటే ఈ చంద్రకిరణం దగ్గర చేరాడు. చేరేటప్పటికి 72,000 నాడులు, శరీరంలో ఉన్న 72,000 నాడులు మొత్తం నిండిపోయింది అమృతంతో. అది అర్థం. ఆ వెళ్ళేటువంటి వాడు చూసుకోండి, ఒక్కొక్కటి అమ్మవారిలో లోపల పోయేటువంటి వాడు శుభ్రంగా చంద్రకిరణాల్లో స్నానం చేసి పోతున్నాడు అని అర్థం. ఈ చంద్రకిరణాల్లో మునిగి అమ్మవారి దగ్గర పోతున్నాడని, అనగా నిర్గుణ పరబ్రహ్మలోకి మోక్షానికి పోతున్నాడని. చంద్రస్థానమును చేరుసరికి మనస్సులోని సర్వ వికారాలు అన్నీ పోయినాయి, శుద్ధ సత్వగుణంలో ఉంటాడు. అప్పుడు 72,000 నాడులలో ఈ అమృత కిరణములు ప్రసరిస్తాయి. అది అంతవరకు వెళ్ళాడండి చంద్రుడు. ఆ పైన నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల గురించి చెబుతున్నాడు. నక్షత్రాణి వా అపామ ఆయతనం ఆయతనవాన్ భవతి. యో నక్షత్రాణం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై నక్షత్రాణం ఆయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఈ నక్షత్ర స్థానమును తెలుసుకున్నటువంటి వాడు. ఈ స్థానం నక్షత్ర స్థానము అంటే అర్థం ఏమిటంటే దీనిలో తెలుసుకోవాల్సినటువంటి విశేషము ఆయతనవాన్ భవతి. నక్షత్రములే జలములకు స్థానం. సరే, ఈ నక్షత్ర స్థానము ఏమిటంటే దీనిలో విశేషమైనట్టు చంద్రస్థానం తర్వాత నక్షత్ర స్థానము తెలుసుకోవాలి. అంటే నక్షత్రములు నీకు ఇంకొక పేరు ఉంది, వృక్షములు అని. వృక్షము అంటే నక్షత్రం అని ఇంకొక అర్థం ఉంది. ఆ నక్షత్రముల యొక్క స్థానం అనే అర్థం అన్నమాట ఇది. ఏమిటి దీనిలో ఈ స్థానం అనేటువంటిది? సాత్విక అహంకారమును కలిగి ఆ సాత్విక అహంకారముతో మహత్తుకు చేరవలయము. మహత్తులో త్రిగుణములు లయమగును. సాధకుడు త్రిగుణ అంటే త్రిగుణాతీతము అవుతాడు. అంటే అర్థం ఏమిటంటే అహంకారం అంటే తెలిసిందేను. అది సాత్విక అహంకారం అంటే సత్వగుణముతో ఉన్నటువంటి అహంకారం. అది ఈ సత్వగుణముతో ఉన్నటువంటి అహంకారం కూడా తొలగిపోతుంది. అది అర్థం. ఈ అహంకారం అనేటువంటిది లేకపోతే సృష్టి లేదు. అహంకారం ఉంటేనే సృష్టి. ఇక్కడ ఒక విశేషం సాత్విక అహంకారం అంటే ఏమిటంటే సాత్విక తత్వం ఉంది కానీ అహంకారం ఉంది. మనం కనబడుతుంటారు.
అంటే మాకు ఎక్కువ మంది మాకు పరిచయాలు కాబట్టి తెలుసు. ఆయన మహాపండితుడు, గొప్ప పేరు ప్రశ్నిస్తారు, అన్నీ ఉన్నాయి. కానీ అహంకారం అర్థం కాల. ఏమిటి అహంకారం అంటే? అది వాడికి నమస్కారం చేసా, నాకు చేయలేదుగా. నేను కూడా అక్కడ కూర్చున్నా కదా, వాడికి నమస్కారం చేసావు, నాకు చేయలేదుగా. సరే నీ సంగతి తర్వాత చెబుతాలే. ఈ మహానుభావులు ఉన్నారు, ఈ టీవీల్లో ఇవన్నీ వస్తున్నారు. ఈ మహాలు నేనేందుకు ఏం అక్కర్లేదు, అందరికీ మచ్చలు ఉన్నాయి శుభ్రంగా, అనుమానం పడాల్సిన పనే లేదు. అందరికీ సాత్విక అహంకారాలు ఉన్నాయి. అదేనమాట. ఇటువంటి వాళ్ళు అమ్మవారి దర్శనం అనేట్టు చెప్పడానికే ఉపన్యాసాలు దంచి కొట్టేస్తారు. ఇంకా అదేం లేదు. ఇంకా యూట్యూబ్లో పగిలిపోతుంటాయి, చూసుకోండి అట్లా. అదే అనమాట. చీర ఏంటి అని అంటే ఆచరణ దగ్గర దీనికి వచ్చేసరికి సాత్విక అహంకారం. ఒక ఆయన నేను పుస్తకం ఇస్తే రామాయణం చూసి బాగుందండి ఏదో ఒక మాట అంటారు. అది తీసుకుని అడిపెట్టి ఇటు చూస్తున్నాడు. అది అంటే సాత్విక, నేను ఎంత మనగాన్ని అని అర్థం అన్నమాట. అది అర్థం. నేను 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 టీవీల్లో పగిలిపోయేటట్టు వస్తుంటే, టీవీలు కూడా పగిలిపోతుంటే నేను వస్తుంటే, అది అంతటి పేరు పరిస్థితులు ఉంటే నువ్వు ఎక్కడనో వచ్చి తీసుకొచ్చి ఇస్తే నాకు నేను లెక్క చేస్తానా? మళ్ళీ అటువంటి వాడు ఎవడో రావాలి, ఏ ప్రైమ్ మినిస్టరో ఎవడో కనుక వచ్చాడనుకో సార్ అని అంటారు. ఇది సాత్విక అహంకారము. ఈ సాత్విక అహంకారం ఉన్నటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి మోక్షం సిద్ధిరస్తు కాదు నా. అది వాడు మళ్ళీ ఎక్కడో పుడతాడు. అది ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, పుట్టలు ఉన్నారు. సాత్విక అహంకారం అది. కాబట్టి ఈ సత్వగుణంలో ఏమాత్రం కూడా మళ్ళీ జరగకూడదు. అహంకారం చేరిందా నువ్వు వెనికిరా, డౌన్కి వెళ్ళిపోతా. సాత్విక అహంకారం కూడా వదిలేసేసుకొని ఉండి చివరికి పూర్తిగా అన్ని త్రిగుణాలను కూడా జయించినటువంటి త్రిగుణాతీత స్థితి, నిర్గుణ స్థితికి వచ్చావే, అది నక్షత్ర స్థానము. అది నక్షత్ర స్థానాన్ని చేరవది. ఇప్పుడు నిర్గుణ పరబ్రహ్మం అయినట్టు మనం దీనిలో చెప్పుకుంటున్నాం కదా, ఇది మనకు ఉపనిషత్తుల్లో చెప్పుకుంటున్నాం కదా, నిర్గుణ పరబ్రహ్మం చెప్పుకుంటున్నాం కదా. నిర్గుణ పరబ్రహ్మంలో ఏమి లేదు, శూన్యం. అది చెబుతున్నాడు ఇట్ట అని చెప్తూ ఇంకా పైనట ఇంకా ఉన్నారట. పర్జన్యోవా అపామాయతనం ఆయతనవాన్ భవతి, పర్జన్యస్య ఆయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపో వై పర్జన్యస్య ఆయతనం ఆయతనవాన్ భవతి, ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆ తర్వాత నక్షత్రాల తర్వాత పర్జన్యము, మేఘముల స్థానము చెబుతున్నాడు. ఎవరైతే ఈ మేఘముల స్థానములు తీసుకుంటాడో అని చెబుతున్నాడు. ఈ మేఘముల స్థానం పొందిన వాడు ఆపోవై జలములే, ఈ మేఘముల యొక్క ఆయతనం స్థానం ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఇక్కడ విశేషమైనది చెబుతున్నాడు. నక్షత్ర స్థానం తర్వాత మేఘముల స్థానము. ఈ స్థాయిలో సాధకునికి ఇంద్రియములపై జయము కలుగును. అక్కడ సర్టిఫికెట్ వచ్చిందండి. నీవు జితేంద్రియుడు అనేటువంటి సర్టిఫికెట్ అక్కడికి వచ్చింది. నువ్వు జితేంద్రియుడు, ఇంద్రియములను జయించినటువంటి వాడవు అని వచ్చింది. అది కాబట్టి ఇంద్రియాలను జయించావు అని అంటే ఏమిటి? 5 ఇంద్రియాలు. 5 ఇంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చినాయ్యా? 5 పంచభూతాల నుంచి వచ్చినాయి. 5 పంచభూతాల నుంచి వచ్చిన 5 ఇంద్రియాలు జయించి జితేంద్రియుడు అయిపోయినాడు. నీకు ఏమాత్రము ఇక ఈ జగత్తులో ఏ ఒక్క వస్తువు మీద కూడా కోరిక లేదు, జితేంద్రియుడు. అదే విశ్వామిత్రుడి విషయంలో అదే వచ్చింది రామాయణం. విశ్వామిత్రుడు ఏం చేశాడనంటే, నేను కూడా వశిష్ఠ మహర్షి అంత గొప్పవాడిని కావాలి అని ఒక తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తే ఆ తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు ఏవో ప్లాన్లు వేశాడు. సరే ఏదో తపస్సు చేసావు, అవన్నీ చేసాడు, రకరకాలు అయిపోయినాయి. చివరికి విసుగు పుట్టింది. ఇక ఆ విశ్వామిత్రుడు ఇక లాభం లేదు, నన్ను ఈ తపస్సు చేస్తుంటుంటే వచ్చి ఈ రంభ ఊర్వశి ఇటువంటి వాళ్ళందరూ వచ్చారు అంటే అర్థం ఏమిటి? వీళ్ళు పరీక్షించడం. వాళ్ళని చూడంగానే వశమైనాడు అనుకో, అప్పుడు జితేంద్రియుడు కాదని అర్థం అనమాట.
అట్లా ఉన్న తర్వాత ఏమైంది చివరికి అంటే, చివరి రామాయణంలో వస్తుందన్నమాట. విశ్వామిత్రుడు అంటేనే, అసలు ఆయన వస్తున్నాడు అంటేనే రాజులు భయపడిపోతారు. ముందు అసలు గడగడ వణుకుతుంటారు. వామో ఏముందిరా వస్తున్నాడు, శాపం పెడతాడు అని. విశ్వామిత్రుడు అంత భయం. విశ్వామిత్రుడు అంటే అంత కోపిస్తే విశ్వామిత్రుడు ఏమైనాడు చివరికి గొప్ప, నేను తపస్సు చేస్తానని చేశాడు. ఆ తపస్సులో ఏంటంటే చివరికి ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు రావడానికి ముందు ఏం చేశాడు? ఈ తపస్సు అంటే అర్థం ఏమిటి? ఈ ఆహారం కూడా తీసుకోకుండా తపస్సు చేయటం. ఆహారం లేదు, ఏం లేదు, కూర్చున్నాడు అట్లా. అలానే కూర్చున్నాడు. ఇంద్రుడు సృష్టించాడు ఏంటంటే అన్నం సృష్టించాడు. అన్నం విశ్వామిత్రుడు సృష్టించాడు. వచ్చిన తర్వాత వచ్చాడు. ఆ ఇంద్రుడు ఏదో వేషంలో వేసి వచ్చాడు, మరొక వేషంలో. అంటే అర్థం ఏమిటి? అన్నం కనపడుతున్నది కదా, అన్నం తింటాడా లేదా, అసలు ఏం చేస్తాడు? వచ్చాడు. నాకు ధనం ఇటువా అన్నాడు. అనంటే బాగా ఆకలితో జితేంద్రుడు కావాలి కదా అయినా, అసలు ఆ దృష్టే లేదు ఈయనకి. ఈ ఇహం మీద దృష్టే లేదు. కాబట్టి అన్నం పెట్టాలి, అది అన్నం పెట్టేది తీసుకో. అప్పుడు జయించాడు. జయించిన తర్వాత అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యి, నీవు ఇప్పుడు జితేంద్రుడు అయినావు, బ్రహ్మర్షి అయినావు అని అంటాడు. ఇప్పుడు బ్రహ్మర్షి. ఇంత క్రితం దాకా ఉన్నటువంటి కాలం అంతా ఉన్నది చూసావు, బ్రహ్మర్షి కాదు, ఉత్తమ మహర్షి. ఇప్పుడు బ్రహ్మర్షివి అన్నాడు. అనేటప్పటికి సరే బ్రహ్మర్షి అన్నారయ్యా మీరు, కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అనాలి నన్ను బ్రహ్మర్షి. ఆయన బ్రహ్మర్షి అని అంటే సర్టిఫికెట్ వచ్చినట్టు అన్నాడు. ఊరికి ఆ రోజుల్లో సర్టిఫికెట్ ఇప్పుడు అంటే ఏమో కాగితం మీద బరాబరా రాసిస్తారు ముద్రేసి. అప్పుడు కాలంలో సర్టిఫికెట్లు అట్లుండవు. మహానుభావుడు ఎవరో ఒకరు కానీ ఒక మాట అంటే అది సర్టిఫికెట్, అది లెక్క. అనేటప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి నన్ను బ్రహ్మర్షి కనుక అంటే సంతోషిస్తానన్నాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, ఏముండి ఆయన ముందు కొట్టు పెట్టాడంటే, మీరు వచ్చి ఒకసారి బ్రహ్మర్షి అని అంటానంటే సరే కదా వస్తున్నాను అన్నాడు. ఏమైనా విశ్వామిత్రుడు మహర్షి కాదయ్యా, నువ్వు బ్రహ్మర్షి అయ్యా అనేటప్పుడు బాగా మహా సంతోషంతో పెట్టాడు. అటువంటి విశ్వామిత్రుడు ఇప్పుడు ఏం చేశాడంటే, ఇదే రామాయణంలో ఉన్న రహస్యం. ఆయన ఒక్కడే రాక్షసుల్ని చంపేస్తాడు. రాక్షసుల్ని, దండకారణ్యంలో రాక్షసులను చంపేస్తాడు. కానీ చంపేస్తాడు అని అంటే దానిలో దిగాడనంటే జితేంద్రియుడు అనే దాన్ని ఫెయిల్ అయిపోయినాడు. జితేంద్రియుడు అయినటువంటి వాడు ధనుస్సు పట్టడు, ఎలా పరమశాంతంతో నిర్గుణ పరబ్రహ్మంలో ఉంటాడు. అందుకని ఏం చేశాడు, జితేంద్రియుడు అంటే అంత శక్తి సంపన్నుడు కదా, మొత్తం కూడా భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలుస్తాయి కదా. అప్పుడు ఆయన ఈ రాక్షస సంహారం చేయాలంటే ఎట్లా, నేను ధనుసు పట్టుకోను కదా, ఎవరు చేయగలుగుతారు ఏమిటని ఆయన యోగంలో చూశాడు. చూస్తే రామచంద్రమూర్తి కనపడ్డాడు, ఆయన మనోనేత్రం మీద కనపడ్డాడు. అప్పుడు అయోధ్యకు వచ్చి రాముడు తీసుకుంటున్నాడు. ఏంటంటే నీ ద్వారా వాళ్ళు చావాలి. అప్పుడు అంటాడు, నేను ధనుస్సు పెడితే నేను ఉండరు వాళ్ళు, కానీ నేను అన్నిటి జితేంద్రుడిని అయిపోయినాను, నన్ను వదిలేసేసాను. అప్పుడు రాముడిని తీసుకుని వచ్చాడు. రాముడు అంటే అర్థం నారాయణుడు. నారాయణుని యొక్క దర్శనమైంది. అసలు రహస్యం అది. అసలు రహస్యం ఏంటంటే బ్రహ్మర్షి అయిన తర్వాత పరమాత్మ దర్శనం అయింది అనేది అర్థమైంది. దానిలో బాలకాండలో చాలా గొప్ప విశేషాలు ఉంటాయి. అట్లా అనమాట. అని ఇక్కడ ఎక్కడి దాకా వచ్చేసామంటే పర్జన్య, ఇక్కడ దాకా వచ్చేసామంటే మొత్తం అన్ని జయించేసాడు, జితేంద్రుడు అయినాడు. అట్లా ఆ గొప్పమైనటువంటి ఇదన్నీ కూడా అంత స్థానం అంటే ఏమీ లేవండి, నిర్గుణ పరబ్రహ్మము అని అర్థం. చివరికి మోక్షాన్ని వదిలినాడు నిర్గుణ. మన దానిలో ఉపనిషత్తుల్లో నిర్గుణ పరబ్రహ్మం తీసుకుని అదే విషయాన్ని ఈ విధంగా చెబుతున్నాడు. ఈ విధంగా షట్చక్ర భేదం చేసుకొని నిర్గుణ పరబ్రహ్మము, అది విశేషం చూడటం దీంట్లో. ఇప్పుడు నా మనస్సులోని సర్వ వికారములు అన్ని నశించిపోయాయి. ఈ వికారాలు ఏమీ లేవు సరస్సులో. మనస్సులో వికారాలు కనుక ఉంటే అది కావాలి ఇది కావాలి రకరకాలు సంకల్ప వికల్పాలు ఎన్ని ఉన్నాయి చెప్పలేం. అది ఇప్పుడు మొత్తం ఇంకేం లేదు.
ఆ పర్జన్య స్థానానికి వెళ్ళేటప్పటికి అదే అనమాట. తర్వాత ఆ స్థానం అయిపోయిన తర్వాత సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యత్ సంవత్సరస్య ఆయతనం వేద ఆయతనవాన్ భవతి అపో వై సంవత్సరస్య ఆయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపా యః అప్సునాభం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. ఇక్కడ చెబుతున్నది ఏంటంటే దీనిలో ఇక్కడ ఈ విధంగా మామూలుగా అన్ని చెబుతూ వస్తూ వరుసగా ఏం చెబుతున్నాడంటే చివరికి ఎవరైతే అప్సు జలముల యందు జలముల యందు నారాయణుని యందు అంటే జలములు అంటే నారాయణుని యందు నావం జీవిత నౌకను నావం జీవిత నౌకను ప్రతిష్ఠిత ఉన్నవని అనగా అర్థం ఏంటి? ఈ నారాయణుని యందునే ఈ జీవులు ప్రతిష్ఠితమై ఉన్నదని వేద ఎవరైతే తెలుసుకుంటాడో వాడు ప్రత్యేవ తిష్టతి చ్యుతుడు కాకుండా ఉంటాడు, అనగా మరలా పుట్టడు అని అర్థం. ఎవరైతే నారాయణుణ్ణి నారాయణలో కలిసిపోతాడో అటువంటి వాడు మరలా జారిపోడు. చ్యుతుడు అంటే జారిపోవటం. నారాయణుని లోపలికి వెళ్ళాడంటే అంతే ఉంటాడు, జారిపోడు వాడు. ఇక్కడ అది చివరికి ఏం చెబుతున్నాడు? ఇదిగో చివరి యొక్క ఇది చెబుతున్నాడు. సంవత్సరోవా అపామాయతనం. ఏమిటి సంవత్సరం అంటే? మనం సంవత్సరం అంటే సహజంగా 12 నెలలు ఇట్లా లెక్క చెప్పుకుంటాం. ఇక్కడ అర్థం ఏంటి? సంవత్సరం అంటే కాలము, అది అర్థం. అది సంవత్సరం అంటే కాలం. సంవత్సరం అంటే కాలం. కాలం అంటే అర్థం ఏమిటి? కాలస్వరూపుడు ఎవరు? ఆ నారాయణుడు లేక ఆ భగవంతుడు. కానీ కాలస్వరూపుణ్ణి ఈ విధంగా ఎవడైతే అర్థం చేసుకుంటాడో ఈ నారాయణుడే కాలస్వరూపుడు అని చెబుతూ వాడు ఆయతనవాన్ భవతి, ఆ కాలస్వరూపుడి యొక్క రూపాన్ని పొందుతాడు, అనగా నారాయణుడు అవుతాడు అని. సంవత్సరం యొక్క కాలము యొక్క ఆయతనం స్థానమును వేద తెలుసుకుంటాడు. ఈ సంవత్సరం యొక్క కాలాన్ని గురించి ఎవడైతే తెలుసుకుంటాడో, కాలం యొక్క తెలుసుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు సగం ఆత్మతత్వం తెలుసుకున్నవాడే, కాలం గురించి తెలుసుకున్నటువంటి వాడు. అందుకనే మనకు ఇందులో గీతలో కూడా ఆయన అహమేవక్షయ కాల అని ఒక చోట వచ్చింది. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అని ఒక చోట వచ్చింది. ఆ కాలం అనేటువంటి దాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే ఎంతటి జాగ్రత్త ఉంటాడు. 24 గంటల్లో ఎన్ని నిమిషములు ఎంత సమయాన్ని దేనికి ఖర్చు పెట్టావు, దేనికి ఖర్చు పెట్టావు ఒకసారి ఆలోచన చేసుకుంటే అప్పుడు వేస్ట్ అంతా బయటపడుతుంది. మీరు కనుక మీరు చూస్తే తెలుస్తుంది అనమాట. కాలాన్ని అర్థం చేసుకున్న వాడు ఏం చేస్తాడో తెలిసిన 10 నిమిషములు కూడా అమ్మో ఏముందిరా పోయిందిరా డబ్బులు పోతే ఏడుస్తూ కూర్చుంటాడు. దొంగలు కొట్టేసాడు అనుకోండి, ఏడుస్తూ కూర్చుంటాడు. కానీ కాలం ఎంత వృధా చేస్తున్నాననేటువంటిది వీడికి జ్ఞానం లేదు. అందుకని కాలం గురించి తెలుసుకో, సంవత్సరం గురించి తెలుసుకో. అందుకనే ప్రతి సంవత్సరం కూడా పంచాంగము అని చెబుతారు. చూశారు? పంచాంగం అంటే అర్థం ఏంటంటే కాలస్వరూపాన్ని తెలుసుకోరా అని అర్థం. అయితే ప్రస్తుత కాలం ఎట్లా తయారైందంటే అంత ఆశతో, ఏమండి ఈ సంవత్సరం నాకు ఎట్లా ఉంటాయి, నాకు లాభం ఎంత ఉంది, నష్టం ఎంత ఉంది, ఉద్యోగం వస్తుందా రాదా, అది ఇటువంటివి ఉండే కోరికలతో ఉంటుంది. చూశారు? ఈ పంచాంగాలు రాసేవాళ్ళు కూడా అదే రాస్తారు. మరి అమ్ముడు పోవాలిగా, నాకు డబ్బులు ఎట్టొస్తాయి మరి. అట్లా చెప్పేవాళ్ళు కూడా ఏంటంటే ఏం చెబుతారు? 2 చెబుతారు. మీకు తెలియదు. ఇప్పుడు నేను కూడా అంతే చెబుతాను. నేను ప్రతి సంవత్సరం పంచాంగ శ్రవణం చెబుతుంటా. 2 చెబుతా. అన్ని కనుక చెడు చెప్పాను అనుకో ఇంకా నాకు ఉంది. అన్ని మంచి చెప్పాను అనుకో ఒక్కడు నమ్మడు. అన్ని మంచి చెప్పాను ఒక్కడు కూడా నమ్మడు. ప్రస్తుత పరిస్థితి అది. అసలు నిజంగా దానిలో ఏముంది? దానిలో చెప్పినట్టు 4 పంచాంగాలు చూసుకోండి, మీరు తెలుస్తుంది.
ఒకడు ఒక రకం రాస్తాడు, ఒకడు ఇంకొక రకం, ఒకడు ఇంకో. మరి శాస్త్రం కదా, మరి 4 రకాలు ఎట్టుందయ్యా? మరి దానిలోనే వీడు బాగున్నాడని చెబుతాడు, వీడు బాగాలేదని చెబుతాడు. మరి ఇదేమిటయ్యా? నేను ఒక సంవత్సరం అయితే, అంటే పేరు చెప్పడం లేదు, ఓ బ్రహ్మాండంగా, అయ్యా నువ్వు కాబోయే ప్రధానమంత్రివి. మరి ఎందుకంటే మరి ఆయన చెబుతుంటుంటే మరి డబ్బులు వస్తాయి. మరి ముఖ్యమంత్రి డబ్బులు ఇస్తున్నాడంటే 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తాడా? ఓ 10 లక్షలు అంటే ఒక 10 పైసలు లెక్క వాళ్ళకి, అంత బారేస్తారు అది. అంతే. ఓ ఏం చెప్పాడు అనుకో, ఇంకేం ఈ సంవత్సరం ఎట్లుంది అనుకుంటే మీకు అబ్బో చెప్పేవాడు. అప్పుడు మాకు దానిలో అనిపిస్తుంది, కొన్ని దుంపలు ఇవన్నీ లేవురా ఈ సంవత్సరం ఎట్లా చెబుతున్నారు, అయిపోయింది అని చెప్పాడు. అయిపోయింది. ఓ 2 నెలలు కానీ ఎలక్షన్ వచ్చింది, డామని పడ్డాడు, ఊడిపోయాడు. ఎట్లా ఉంటుందంటే, ఎట్లా ఉంటుందంటే కాలాన్ని గురించి నిజంగా తెలుసుకోవాలి అని అంటే మనకు పంచాంగాలు అక్కర్లే, ఏమక్కర్లేదు. ఆత్మతత్వం తెలుసుకుంటే, ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాడు మనం కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా దుర్వినియోగం చేసుకుంటున్నావా అనేటువంటిది కనబడుతూనే ఉంటుంది. ఆత్మతత్వం, అందుకని ఆత్మతత్వం తెలుసుకోరా, తెలుసుకుంటే కాలం యొక్క స్వరూపం తెలుస్తుంది. కాలం నీవు ఎంత వేస్ట్ చేస్తున్నావో నీకు అర్థం అవుతుంటుంది అని అర్థం. అది చిన్నప్పటి నుంచి చదువుకుండేటప్పటి నుంచే వీళ్ళకి ఈ కాలాన్ని దుర్వినియోగం చేయటం అనేటువంటి వస్తుంది. తల్లిదండ్రులు నేర్పేది ఏంటంటే డబ్బులు జాగ్రత్తరా, అనవసరమైన కొనుక్కోవాకు, అనవసరమైన కొనవాకు, ఎవరైనా డబ్బులు ఇస్తుంటే నోట్లు చినిగిపోయి ఉన్నాయో లేవో జాగ్రత్తగా చూసుకో, నలిగిపోయిన నోట్లు ఇటువంటివి. ఇలా తను కూడా అంతే. అదేగా ఇంక రెండోది ఏమైనా ఉందా? రెండోది ఏమైనా ఉందా? ఆ 4 పుస్తకాలు పెట్టుకొని, ఆ 4 పుస్తకాలు అయిపోయిన తర్వాత ఉద్యోగం ఎక్కడ తిరగటం, అది ఈ విధంగా. ఏమి ఇప్పుడు దాకా వచ్చేటప్పుడు నీకు 22 ఏళ్ళు 23 ఏళ్ళు వచ్చినాయి, ఏంట్రా నువ్వు సంపాదించింది? ఎంత కాలం దుర్వినియోగం చేసావురా నువ్వు? అది అది అందుకనే తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళు ముందు నేర్చుకోవాలి, కాలాన్ని దుర్వినియోగం చేయరాదు అని. అందుకని ఏం చెప్పారనంటే, నీకు నిద్ర ఇన్ని గంటలు, ఇన్ని గంటలు, ఇది అన్నిటి దానికి వింగడించి చెప్పారు. దాని ప్రకారం చేసుకో అని చెప్పారు. నీకు ఎప్పుడు చూసినా కానీ జ్ఞాన స్వరూపం దీంతో నీ వాక్కులోనే ఉంటుంది. నీ వాక్కులోనే జ్ఞాన స్వరూపం ఉంటుంది. మేము పండితుల దగ్గర పోయినాం అనుకో, వెంటనే ఏమొస్తుంది అని అంటే ఆ శ్లోకం ఏదో వస్తుందయా అదటయా దానికి ఆ వచ్చిన సందర్భానికి వాటన్నిటిని కలుపుకొని ఒక జ్ఞాన స్వరూపం వస్తుంటుంది. అంతేగాని ఈ తుక్కు మాటలు ఉంటాయి చూశారు, రకరకాలైనటువంటి ఆ మాటలు మాకు రావు. అందుకనే వాక్కు అనేటువంటిది ఈ ఆత్మతత్వాన్ని బట్టి వస్తుంటుంది. అది అలవాటు చేసుకోవాలి. అది అలవాటు చేసుకుంటే క్రమక్రమంగా ఒకటి తెలుస్తుంటుంది. అందుకని కాలోస్మి లోకక్షయ ప్రవృద్ధ, ఈ కాలంని నేనేను, ఈ జగత్తు మొత్తాన్ని కూడా నాశనం చేసేదంటే అర్థం ఏంటో, లయం చేసుకునేది నేనేను మొత్తం కాలాన్ని. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండాయా కాలుణ్ణి అని చెబుతున్నటువంటి. సంవత్సర అంటే కాలము అని అర్థం. సంవత్సర అనే మాట కూడా విష్ణు సహస్రనామాల్లో కూడా ఇది వచ్చింది, సంవత్సర వచ్చింది. ఒకసారి వెరిఫై చేసుకునే దానిలో అనమాట. అదనమాట. దీనిలో చెబుతూ యోహ అప్సు నావం, చివరి నెలైన నావం అంటే పడవ, అప్సు అంటే నీళ్లల్లో పడవ, ప్రతిష్ఠిత చేస్తుంటాడు ఎవడైతే. ఈ అంటే అర్థం ఏమిటనమాట, ఈ నీళ్లలో అంటే నారాయణుల్లో అని అర్థం. అది నారాయణుని యందు, అప్సు అంటే నారాయణుని యందు ఎవరైతే తెలుసుకొని, ఈ కాలమును తెలుసుకొని నారాయణుని యందు ప్రతిష్ఠితమవుతాడో అది అర్థం. నారాయణుని యందు ప్రతిష్ఠితం అంటే నారాయణలో కలిసిపోవడం, కాలాన్ని తెలుసు, ఇదంతా కాలాన్ని తెలుసుకోరా అని చెబుతున్నాడు. కాలాన్ని యొక్క అర్థం ఏంటి, వాడు జన్మించినట్టు కాలం ఉంది, కొంతకాలం చేస్తున్నాడు, యోగం చేస్తున్నాడు, ఆ కాలాన్ని దుర్వినియోగం చేయటం లేదు. అట్లా ఆ కాల స్వరూపమే నారాయణుడు అని ఈ విధంగా చెప్పి, దీనిలో చివరికి సంవత్సరము కాలము అని దీన్ని చెప్తూ ఆ కాలాన్ని అర్థం చేసుకోండి అని చెప్పి, దీనిలో ఒక్కొక్క స్థానమును
దాటి ఆత్మస్థానాన్ని పొందటము అని అర్థం. ప్రతి స్థానములోనూ జలములే పరమాత్మ. అది ప్రతి స్థానములోనూ జలములే అనగా ఈ మంత్రంలో ప్రతి చోట యో అపామ అయతనం అని చెబుతుంటాడు. అపాం అంటే నారాయణుడు అని అర్థం అనమాట. ఆ నారాయణుడి యొక్క స్థానమే ప్రతి చోట ఉంటుంది. 6 చక్రాలు ఉన్నాయంటే 6 చక్రాల్లో నారాయణుడు ఉన్నాడు అనుకుంది. అలాగే లలితలో అయితే 6 చక్రాల్లో అమ్మవారు ఉన్నది. 6 చక్రాల్లో ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క పేరుతో ఉంటుంది అని ఈ విధంగా తెలుసుకోమని అర్థం అనమాట. పుష్పం అనే మాట ఏంటంటే మన చేతిలో పుష్పం పెడతారు ఆలయంలో. పుష్పం పెడుతున్నారంటే అర్థం ఏమిటంటే అది నారాయణుడు అని అర్థం. నీ చెయ్యిలో పెడుతుంది. నీ చెయ్యి అనేది నారాయణుడు అంటే జలములయ్యా దాని మీద ఇదిగో పుష్పం ఉన్నది. ఈ పుష్పం ఉన్నది చూశారు నారాయణ స్వరూపం ఇది అని అర్థం. ఈ నారాయణ స్వరూపాన్ని నీ చేతిలో పెడుతున్నాను. కాబట్టి ఈ కాలాన్ని గురించి ఈ షట్చక్రాల గురించి మన శరీరాన్ని గురించి తెలుసుకొని ఆత్మతత్వం అంత క్రితం చెప్పాను నారాయణ సూక్తుల్లో మొదటి భాగంలో. ఇప్పుడు ఆ నారాయణను తెలుసుకోవడానికి నువ్వు షట్చక్ర భేదం చేసుకొని తెలుసుకో. ఆ తెలుసుకోవాలి అని అంటే నువ్వు జితేంద్రుడివి కావాలి. అది చివరికి చెప్పాడు. నువ్వు జితేంద్రుడివి కావాలంటే ఒకరోజు అయిపోతావా? కాలం. ఆ కాలాన్ని అర్థం చేసుకో. ఆ కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా నీవు ఆత్మతత్వంతో ఆ పరమాత్మను దర్శనం చేసుకోవయ్యా అని చెబుతున్నాడు. అదేనమాట దీనిలో చెప్పేది. చెప్పి చివరికి కాలమే స్వరూపమునకు మూల కారణము. ఇది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి. ఇక తత్వత్వం ఈ స్థానములో అయమాత్మ బ్రహ్మ తత్వత్వం తత్వమసి చివరికి అన్ని తత్వమసిలో కలిసిపోతాయి. అనగా ఏమిటనమాట? పరమాత్మ మనలోనే ఉన్నాడు. తత్వమసి చివరికి ఆ సహస్రారంలో ఉన్నటువంటి ఆ నారాయణుని దర్శనం చేసుకున్నాడు. ఎక్కడున్నాడా? ఎక్కడో లేడయా? నీలోనే ఉన్నాడు అని చెప్తాడు. తత్వమసి నీవే ఆ నారాయణుడివి అని చెబుతాడు. అది తెలుసుకోవడానికి ఇదిగో ఇంత యోగం పట్టుకో కనబడుతుంది అని ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. ఇది కాబట్టి ఈ నారాయణ సూక్తానికి ఎక్కువ మంది ఈ ఆలయాల్లో ఈ పుష్పం చెప్పరు. అపాం పుష్పం చెప్పరు. కొంతమంది చెబుతుంటారు. అది ఇది ఇక్కడి రాగానే ఏంటంటే ఆత్మతత్వం షట్చక్ర భేదం ద్వారా ఆత్మతత్వం తెలుసుకోవటం అనేటువంటిది ఈ మంత్ర పుష్పం. మొదటి భాగంలో ఉండేది ఏంటంటే ఆ సహజమైన ఉపనిషత్తు యొక్క భావం చెప్పాడు అక్కడ. ఇదేమో యోగం ప్రకారం. ఈ అపాం పుష్పం అనేది యోగం ప్రకారంగా ఆత్మతత్వం ఆత్మను తెలుసుకోవడం. మొదటి భాగం అంతా ఉపనిషత్తు దాని ప్రకారంగా తెలుసుకోవటం. అది ఇది దీంతో నారాయణ సూక్తము. ఇది అనమాట. ఇది అంతవరకు ఇది మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ నారాయణ సూక్తాన్ని చదవడం అలవాటు చేసుకోండి. చదవటం అలవాటు చేసుకుంటే నెమ్మదిగా అదే వస్తుంటుంది అనమాట. అది అట్లా అనమాట. దానికి ఏంటంటే శనివారాలు ఖాళీగా ఉంటాయి కదా, 30 నిమిషాలు అట్లా ముందు అసలు వింటుంటే సరే. మన దీనిలో కూడా ఉన్నాయి, యూట్యూబ్లో ఎట్లా ఉంటాయి, ఇవి నచ్చాయి. అదొరకు శుభం భయత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే సుధోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయం శాంతి శుభం భూయాతు. అది ఎంతమంది వచ్చారు?